హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఇది చాలా సింపుల్ టాపిక్, మొత్తం నేర్చుకోండి. ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, టైం 3 అయింది, సో ఇదే టైం మిర్రర్లో చూస్తే ఎలా కనిపిస్తుంది, అంటే మిర్రర్లో ఎంత టైం అయింది అని అడుగుతారనమాట. జనరల్గా మనం ఎలా చేస్తామంటే, టైం 3 అయింది కాబట్టి ఒక క్లాక్ గీసుకొని ఈ నీడిల్స్ని 3కి సెట్ చేసి దీనికి కరెక్ట్గా మళ్ళీ ఒక మిర్రర్ ఇమేజ్ జనరేట్ చేస్తాం. సో ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అంటే ఇక్కడ టైం 3 కాబట్టి ఇలాంటి ఇమేజెస్కి మిర్రర్ ఇమేజెస్ ఈజీగా జనరేట్ చేయగలిగాం. ఒకవేళ 256 ఇలాంటి టైమ్స్ ఇచ్చి మిర్రర్ ఇమేజ్ జనరేట్ చేయమంటే కొంచెం కష్టం. మీరు ఎగ్జాక్ట్ యాంగిల్తో ఇక్కడ మార్క్ చేసి మిర్రర్లో మళ్ళీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మార్క్ చేయడం అంటే కొంచెం కష్టం. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇలా మనకు ఒక టైం ఇచ్చి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం సింప్లీగా ఇచ్చిన టైంని 12 నుంచి కానీ 11:16 నుంచి కానీ సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు మనకు మిర్రర్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ 12 అన్నా 11:60 అన్నా ఒకటే, ఎందుకంటే 11 hours 60 minutesనే 12 hours అని కూడా రాసుకోవచ్చు. 60 minutes అంటే 1 hour, ఈ 1 hour ఇక్కడ యాడ్ చేస్తే 12 hours అవుతుంది. అంటే ఈ 11 hours 60 minutesనే 12 hours అని కూడా రాసుకోవచ్చు. సో 12 ప్లేస్లో 11:60 కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అంటే కొన్ని సమ్స్ ఏమో 12 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఈజీగా అయిపోతాయి, కొన్ని సమ్స్ ఏమో 11:60 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఈజీగా అవుతాయి. అండ్ ఇంకొక పాయింట్, మనం 12 ప్లేస్లో 00 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 12 అంటే స్టార్టింగ్ పాయింట్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి తిరుగుతుంది. అలాగే 00 అన్న కూడా స్టార్టింగ్ పాయింటే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తిరుగుతూ స్టార్ట్ చేస్తుంది. సో 12 అన్న 00 అన్న ఒకటే. ఓకే, ఈ టైంకి మిర్రర్ ఇమేజ్ చూద్దాం. ఇచ్చిన టైము 3. ఈ టైంని మనం 12 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం, మనకి మిర్రర్ ఇమేజ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 00, 12 - 3 9. సో మనకి మిర్రర్లో 9 అవుతుంది. ఇక్కడ చూడండి, యాక్చువల్ టైం 3, మిర్రర్ ఇమేజ్లో 9 అయింది. ఇక్కడ చూడండి, మనం 12 - 3 చేస్తే 9 వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన టైము 256, మనం 12 నుంచి ఇచ్చిన టైంని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ 12 hours నుంచి 2 hours తీసేస్తే 10 hours ఉంది. ఈ 10 hours నుంచి మళ్ళీ 56 minutes తీయాలి. సో 9 hours 4 minutes వస్తుంది, అంటే 9/4. సో ఇలా క్యాలిక్యులేషన్ కొంచెం కష్టం కాబట్టి మనం 11:60 తీసుకుంటాం. 11:60 నుంచి 256 తీసేస్తాం. సో 60 - 56 4, 11 - 2 9, 9/4. అంటే ఇక్కడ మనకు మినిట్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 11:60 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఒకవేళ మినిట్స్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా 12 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. అసలు ఇలా 3, 4 ఇలా ఇస్తే డైరెక్ట్గా మైండ్లో చేసేయచ్చు. జస్ట్ ఇచ్చిన టైంని 12 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. 12 - 3 చేస్తే 9 వస్తుంది. ఇక్కడేమో 12 - 4 చేస్తే 8 వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా మైండ్లో చేసేయచ్చు అనమాట. ఇక్కడైతే కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇచ్చిన టైంని 12 నుంచి సబ్ట్రాక్ట్ చేయకుండా నేను 11:60 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తానంటే చేయొచ్చు, కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అంతే. 11:60 - 3 చేస్తే మనకి ఇక్కడ 60, 11 - 3 8. సో ఇక్కడ 8 hours 60 minutes వచ్చింది. ఈ 60 minutes అంటే 1 hour. సో ఈ 1 hour 8 hours యాడ్ చేస్తే 9 hours వస్తుంది, అంటే 9 అవుతుంది. సో మీరు 11:60 నుంచి సబ్ట్రాక్ట్ చేసినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇలా చేస్తే మళ్ళీ ఇక్కడ కన్వర్షన్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. సో ఇలాంటి టైమింగ్స్కి అయితే 12 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఈజీగా వస్తుంది. అండ్ అలాగే మన మైండ్లో కూడా ఫాస్ట్గా చేయడానికి అవుతుంది. ఓకే, కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, మీకు బాగా ఐడియా వస్తుంది. ఎల్లో టిక్ పెట్టిన క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి, అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ అన్ని టైమ్స్కి మిర్రర్ ఇమేజెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇచ్చిన టైము 4, సింప్లీగా మనం 12 నుంచి ఇచ్చిన టైంని సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే 00, 12 - 4 8. సో మన ఆన్సర్ 8. ఇచ్చిన టైము 1, మనం సింప్లీగా 12 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే 00, 12 - 1 11. సో మన ఆన్సర్ 11. ఈ 3 క్వశ్చన్స్ మైండ్లో చేద్దాం. ఇచ్చిన టైం 6, 12 - 6 6. సో మన ఆన్సర్ 6. యాక్చువల్ టైం 8, 12 - 8 చేస్తే 4 వస్తుంది. సో మన ఆన్సర్ 4. యాక్చువల్ టైం 10, 12 - 10 చేస్తే 2 వస్తుంది. సో మన ఆన్సర్ 2. ఇక్కడ యాక్చువల్ టైం 12, మనం 12 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 12 - 12 సబ్ట్రాక్ట్ చేస్తే 0, 12 - 12 0. సో మనకు 00 వస్తుంది. కానీ మనకు ఆన్సర్ 00 కాదు, ఆన్సర్ 12. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, 12 స్టార్టింగ్ పాయింటే, 00 స్టార్టింగ్ పాయింటే.
సో మనం ఈ 00 ప్లేస్లో 12 రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఆన్సర్ 12. ఓకేనా? ఇక్కడ మినిట్స్ ఇచ్చారు. సో మనం 11:60 తీసుకుని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈజీగా అవుతుంది. సో ఇచ్చిన టైంని 11:60 నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. 11:60 మైనస్ ఇచ్చిన టైము 4:30. సబ్ట్రాక్ట్ చేస్తే 60 మైనస్ 30 30, 11 మైనస్ 4 7. సో మన ఆన్సర్ 7:30. ఇక్కడ యాక్చువల్ టైమ్ 5:35. మనం 11:60 నుంచి 5:35 సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే 60 మైనస్ 35 25, 11 మైనస్ 5 6. సో మన ఆన్సర్ 6:25. ఇక్కడ 11:60 నుంచి 9:43 సబ్ట్రాక్ట్ చేస్తాం. 60 మైనస్ 43 17, 11 మైనస్ 9 2. సో మన ఆన్సర్ 2:17. ఓకే, ఈ క్వశ్చన్ చేద్దాం. 11:60 నుంచి 11:30 సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే 30, 11 మైనస్ 11 చేస్తే 0 వస్తుంది. సో ఇక్కడ 0:30 వచ్చింది. 0:30 ప్లేస్లో మనం 12:30 రాసుకోవచ్చు. సో మన ఆన్సర్ 12:30. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసి 30 మినిట్స్ ఇలా తిరిగిందన్న, 12 నుంచి స్టార్ట్ చేసి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 30 మినిట్స్ తిరిగిందన్న ఒకటే కదా. సో అందుకే మనం ఈ 0 ప్లేస్లో 12 రాసుకుంటాం. అంటే మీకు ఇది గుర్తుండడం కోసం చెప్పాను అంతే, అది పట్టించుకోకండి. ఇక్కడ యాక్చువల్ టైము 11:15. 11:60 నుంచి 11:15 సబ్ట్రాక్ట్ చేస్తే 45, 11 మైనస్ 11 0. సో ఇక్కడ 0 ప్లేస్లో 12 రాసుకుంటాం. 12:45. సో మన ఆన్సర్ 12:45. సో ఈ టైంకి మిర్రర్ ఇమేజ్ 12:45. ఓకే, ఇక్కడ యాక్చువల్ టైం 12:40. 11:60 నుంచి 12:40 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 11 మైనస్ 12 చేస్తే నెగిటివ్స్లో వస్తుంది. సో ఇలా సబ్ట్రాక్ట్ చేయడం కొంచెం కష్టం అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ 12:40 ప్లేస్లో 0:40 తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు 11:60 మైనస్ 0:40 చేస్తే 60 మైనస్ 40 20, 11 మైనస్ 0 11. సో 11:20 మన ఆన్సర్. సో ఇక్కడ నెగిటివ్స్లో వచ్చేస్తుంది, క్యాలిక్యులేషన్ కుదరట్లేదు కాబట్టి మనం ఈ 12:40ని 0:40గా చేంజ్ చేసుకొని 11:60 నుంచి 0:40 సబ్ట్రాక్ట్ చేసాం. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 11:20 వచ్చింది. ఓకేనా? అంటే మనకు ఆన్సర్లో 0:30 అలా వచ్చింది అనుకోండి, 12:30 అలా రాసుకుంటాం. ఒకవేళ క్వశ్చన్లోనే 12:40, 12:33 అలా ఇస్తారనుకోండి, ఫస్టే ఈ 12 ప్లేస్లో 0 తీసుకొని 0:40, 0:33 అలా తీసుకొని అప్పుడు 11:60 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం అంతే. ఇక 12:33 ఇచ్చారు, 11:60 మైనస్ 0:33 చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే 27, 11. సో మన ఆన్సర్ 11:27. ఇప్పుడు వరకు మనకి యాక్చువల్ టైం ఇచ్చి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ మిర్రర్ ఇమేజ్ ఇచ్చి యాక్చువల్ టైం ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు ఎలా చేస్తాం? యాక్చువల్ టైం ఇచ్చి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే 11:60 నుంచి లేకపోతే 12 నుంచి ఇచ్చిన టైంని సబ్ట్రాక్ట్ చేసాం. ఈసారి మిర్రర్ ఇమేజ్ ఇచ్చి యాక్చువల్ టైం అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ప్లస్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనుకుని ప్లస్ చేస్తే 90, 1290 వస్తుంది. ఇది ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం ప్లస్ చేయకూడదు, మైనసే చేయాలి. 11:60 మైనస్ గివెన్ టైం 1:30 సబ్ట్రాక్ట్ చేస్తే 30, 11 మైనస్ 1 10. సో ఇది మన ఆన్సర్. యాక్చువల్ టైము 10:30. సో ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ టైం ఇచ్చి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నా, మిర్రర్ ఇమేజ్ ఇచ్చి యాక్చువల్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నా మనం 12 నుంచి కానీ 11:60 నుంచి కానీ ఇచ్చిన టైంని సబ్ట్రాక్ట్ చేస్తాం, సబ్ట్రాక్షనే చేస్తాం. అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 10:30 యాక్చువల్ టైం కదా, ఈ టైంకి మళ్ళీ మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమొస్తో చూద్దాం. మళ్ళీ 1:30 రావాలి మనకి, ఎందుకంటే ఈ 10:30కి మిర్రర్ ఇమేజ్ 1:30 కదా. ఓకే, చేసి చూద్దాం. సో 11:60 నుంచి 10:30 సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే 60 మైనస్ 30 30, 11 మైనస్ 10 1. చూడండి 1:30 వచ్చింది మిర్రర్ ఇమేజ్. చూడండి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. మిర్రర్ ఇమేజ్ 1:30. ఇది మిర్రర్ ఇమేజ్ టైము. యాక్చువల్ టైం ఎంత? 11:60 నుంచి 12 అయితే సబ్ట్రాక్ట్ చేయాలి, నెగిటివ్స్లో వస్తుంది. సో మనం ఇక్కడ 0:2 తీసుకుంటాం. సో 0:2 సబ్ట్రాక్ట్ చేస్తాం. 60 మైనస్ 2 58, 11 మైనస్ 0 11. ఇది యాక్చువల్ టైం, మన ఆన్సర్. సో ఈ యాక్చువల్ టైంకి మళ్ళీ మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 12:2 రావాలి. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. 11:60 మైనస్ 11:58, 0:2 0. 0:2 ప్లేస్లో మనం 12:2 రాసుకోవచ్చు. చూడండి కరెక్ట్గా సరిపోయింది. సో ఇది ఇచ్చి ఇది అడిగినా, ఇది ఇచ్చి ఇది అడిగినా మనం సింప్లీగా 12 నుంచి కానీ 11:60 నుంచి కానీ
ఇచ్చిన టైంని సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఒకవేళ మనకి ఇక్కడ 0 to అలా వస్తే 12 to 1 రాసుకుంటాం. ఒకవేళ క్వశ్చన్లోనే 12 to అలా ఇచ్చేస్తే మనం 0 to 1 తీసుకొని సబ్ట్రాక్షన్ చేస్తాం. అంతే.